ఎక్కువగానా తెల్ల చేపలే వస్తాయి. ఇప్పుడు కొరమేళ్ళు ఎక్కువ వస్తాయి. ఈ హైబ్రిడ్ వస్తున్నాయి కొరమేళ్ళు. హైబ్రిడ్ వస్తున్నాయి. మాకు తెలుస్తుంది, కొనుక్కున్న వాళ్ళకి తెలియదుగా. ప్రపంచంలోనే అతిపెద్ద మంచునీటి సరస్సుతో పిలిచే కొల్లేరు అనేక జీవన వైవిధ్యానికి పుట్టినిల్లు. వేల జాతుల మత్స్య సంపద కొల్లేటి సొంతం. కొల్లేరులో ఫ్యాక్టరీ నుంచి వచ్చే రసాయనాలు, చుట్టూ చేపల చెరువులతో కొల్లేటి సరస్సు మత్స్య సంపదకు శాపంగా మారింది. ఇప్పటికీ అనేక రకాల జాతులు అంతరించిపోయాయి. ముఖ్యంగా కొల్లేటి కొరమేను చేపకు ఎంతో డిమాండ్ ఉండేది. అయితే కొల్లేరు కలుషిత వ్యర్థాలతో నిండిపోవడంతో కొందరు రైతులు కృత్రిమంగా కొరమేను చేపలను పెంచుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఎవరైనా అడుగు పెడితే ముందుగా కొల్లేటి చేప దొరుకుతుందా, దొరికితే ఎక్కడ దొరుకుతుంది అని ఆరాలు తీస్తూ ఉంటారు. కొల్లేటి చేప అంటే అంత ఫేమస్. సహజ సిద్ధంగా పెరిగే కొల్లేరు చేపలు ఒకప్పుడు మత్స్యకారులకు కాసుల పంట కురిపించింది. ఒకప్పుడు కొల్లేరులో స్వచ్ఛమైన నీరు ఉండటంతో త్రాగునీరు, వ్యవసాయానికి, పాడి పశువులకు, మత్స్య సంపదకు దేశ విదేశాల పక్షుల ఆవాస కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు నేడు కొల్లేరులో కనిపించటం లేదు. ప్రస్తుత తరుణంలో కొల్లేరులో దొరికే కొరమేను డిమాండ్ పెరగడంతో కొందరు కొల్లేటి రైతులు కృత్రిమ సాగుతో కొరమేను పంట పండిస్తున్నారు. మరికొందరు పిల్లలను పెంచి ఎగుమతులు చేస్తూ లాభాలు పొందుతున్నారు. అయితే తమకు నీటి వసతులు మెరుగుపరిస్తే మరింత మందికి ఉపాధి లభిస్తుందని మత్స్య సాగు రైతులు చెబుతున్నారు. కొరమేను అనే జాతి చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు ప్రజెంట్. దాన్ని ఉత్పత్తి చేయాలని రేట్లలో కల్లా చేపల కల్లా రాజు కొరమేను. దాని పిల్లలు కనిపెట్టడం వల్ల చాలా ఈజీ. దాన్ని తీసుకుని ఇలాగ చిన్న ట్యాంకుల్లో వేసుకుని దానికి మేత అనేది అలవాటు చేసి మన పెద్ద చెరువుల్లో వేసుకుని చేయడం జరుగుతుంది. అది చాలా బాగుంది ఇప్పుడు వ్యాపారం. పెద్ద వరకు 3 ఇంచులు, ఒక్కొక్క రైతు 3 ఇంచులు అడుగుతాడు, 4 ఇంచులు అడుగుతాడు, 5 ఇంచులు అడుగుతాడు. వాళ్ళు అడిగిన రైతు సైజు వరకు మనం మేపి ఇక్కడ శుభ్రంగా మేపి ఇచ్చేయడం. మేము వాడే మేత గ్రోవిల్ మేత. అది బాగుంది, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఏంటంటే చెరువులు మేపులన్నీ కెమికల్ ద్వారా తయారవుతుంది చేప. అది అంటే మ్యాక్సిమం 9 నెలలు పట్టే చేప 3-4 నెలల్లోనే వచ్చేస్తుంది. కొరమేను అలా కాదు, మ్యాక్సిమం 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పెంచిన చేప తినడం వల్ల చాలా మంచిది. అది ఈ కొల్లేరు ప్రాంతంలో ఒకప్పుడు ఈ కొల్లేరు మీరు మామూలుగా నెట్లో కొట్టుకుంటూ వస్తున్న మంచినీటి సరస్సు అని, యథార్థంగా ఇది మంచినీటి సరస్సు. ఇది అప్పుడు పక్షులు, మనుషులు ఎక్కడ నీళ్ళు అక్కడ తెవనట్టు కొట్టుకుని నీళ్ళు తాగుతూ ఉండవు. కింద రూపాయి బిళ్ళ కనపడితే ఏతే నీళ్ళలో పైకి కనపడేది. అంత స్వచ్ఛమైన నీరు, అంత స్వచ్ఛమైన చేపలు ఉండేవి. ఇప్పుడు కలుషితం అయిపోయి పైనుంచి కింద వరకు అన్ని చెరువులు నీళ్లు కలుషితం అయిపోయి మామూలుగా చేపలు, దెయ్యం చేపలు, క్యాట్ పీసు, రకరకాల వేస్ట్ చేపలను వచ్చే చెరువుల్లో పెంచిన చేపలు ఆ చేపలకు వేస్టేజ్ చేసి పెంచడం, అవి ఆటలు మిగిలిపోయినాయేమో కొల్లేరులోకి రావటం. అందుకు సరైన సరుకు రావటం లేదు. మా పేరు చెప్పుకుని మీరు సరుకు అమ్ముకున్నాడు కానీ సరైన సరుకు కాదు. సరుకులన్నింటిలో ఒరిజినల్ సరుకు కొరమేను. ఆ కొరమేన్ని మేము ఒరిజినల్ గా దాన్ని ఒక న్యాచురల్ పిల్ల తీసుకుని పెంచి ఏ వేస్టేజ్ తినకుండా చక్కగా పెంచి మీకు అందించడం మేము జరుగుతుంది. కొరమేను చేపకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్లో నాసిరకమైన చేపలు లభ్యం కావడం. సాధారణ చేపల కన్నా అధిక రేటు ఉన్నప్పటికీ కొరమేను కొనడానికి ఇష్టపడుతుంటారు. ఇది గమనించిన కొంతమంది రైతులు కొల్లేటి సరస్సు ఆనుకుని ఉన్న గ్రామాల్లో కృత్రిమ కొరమేను చేప సాగు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. మందులు, రసాయనాలు కాకుండా సహజ పద్ధతిలో ట్యాంకుల్లో పెంచుతున్నారు. అయితే చాలా మంది విష వ్యర్థాలతో చేపలు పెంచడం వల్ల చేపలు తినాలనే ఆశ చచ్చిపోతుందని కొందరు అంటున్నారు. చేపల వ్యాపారం చేస్తానండి. ఈ కొరమేను అనేది పూర్వం నుంచి కూడా ఎక్కువగా ఏలూరు మార్కెట్లో దొరికేదండి. ఈ కొరమేను హైదరాబాద్ కూడా ఇక్కడి నుంచి బాగా ఎక్స్పోర్ట్ అయ్యేది. రాను రాను కొల్లేరు కొంతకుముందు ఈ యొక్క చెరువులు ఎక్కువగా పెరగడం వల్ల కొల్లేరు చెరువులు అయిపోయి ఈ యొక్క కొరమేను ప్రొడక్షన్ కొంతవరకు తగ్గిందండి. ఆ ప్రొడక్షన్ తగ్గిన తర్వాత ఈ యొక్క బ్రీడింగ్లో వేరే కొరమేన్ని తయారు చేయడం, హ్యాచరీస్ వారు తయారు చేయడం జరిగింది. అది జరుగుతూ ఉండగా ఇది కలిపి ఇవాళ మార్కెట్లో ఎక్కువగా జరుగుతుందండి. అయితే తెల్ల చేప కంటే కొరమేనుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరు అడిగినా కొరమేను ఉందా అని అడుగుతారండి. అలాగని కొరమేను తెల్ల చేపతో పాటు పోటీపడి అంత ప్రొడక్షన్ ఉండదండి, అంత ఉత్పత్తి ఉండదు. తెల్ల చేప ఉన్నంత ఉత్పత్తి కొరమేనుకు ఉండదండి. కానీ ఉన్నంతలో మట్టుకు అందరూ కూడా దాన్ని ఎక్కువగా లైక్ చేస్తారు. అయితే ఇప్పుడు కొల్లేరు కొద్దిగా బాగా నీరు వచ్చిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ కొరమేను కొద్దిగా ప్రొడక్షన్ పెరిగిందండి.
ఇంతవరకు తెల్ల చేపలు అవి తీసుకునేవాళ్ళం. మార్కెట్లో అంతా కలుషితం అయిపోతున్నాయి. కొల్లేరు ఒకప్పుడులా లేదు ఇప్పుడు. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఎవరి కాళ్ళు ఏంటంటే తొందరగా పంట రావాలి, అంతర పంట ఏదో ఒకటి వేసేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నాయి తప్ప మంచిది లేదు. ఇప్పుడు కొరమేను పడితే బాగుంటుందండి. ఎవరు చేసినా కొరమేను తీసుకుందామని వచ్చాం మార్కెట్కి. కొరమేను ఫార్మింగ్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలు చేప కొరమేను ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు లైవ్లో బతికుంటుంది కొరమేను. ప్లస్ ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది, బురదలో పెరుగుద్ది, అవి బాగుంటుంది. ఇవి అంతా వేసి పెంచుతున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్. అవి బాగుంటుంది. తెల్ల చేప కానీ శీలావతి కట్ల అన్నీ వాడేము, అది ఏది బాగుంటుంది. వరకు బొమ్మడే దొరుకుతులే. చేపల మార్కెట్లో కొరమీనుకు మంచి డిమాండ్ ఉంటోంది. అయితే అసలైన నాటు కొరమీను చేపలు మాత్రం దొరకడం లేదని విక్రయదారులు చెబుతున్నారు. ఇతర చేపలను కేవలం 2-3 నెలల్లోనే పెంచి అమ్ముతున్నారని, అవి తినటం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని అంటున్నారు. కొంతలో కొంత కొరమీను చేపే నయమని, అందుకే రేటు ఎక్కువైనా కొనుక్కుంటున్నామని చెబుతున్నారు. సహజసిద్ధంగా పండే చేపలను తినేవాడిని. అయితే ఇప్పుడు ఏంటంటే కొల్లేరులో కూడా ఈ ట్యాంకులు వేయటం వల్ల తెల్ల చేపని వ్యర్థాలు వేసి దానివల్ల మనకి ఆరోగ్యానికి కూడా హానికరం ఉండటం వల్ల ఈ పేగులు రకరకాలు వేయటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండి మన ఆరోగ్యానికి కూడా చాలా హానికరంగా ఉంది. దానికి బదులుగా మనం ఇంకా కొర్రమీను చేప సహజసిద్ధంగా పండేది తీసుకుందామంటే ఇవాళ అది కూడా దొరకని పరిస్థితిలో, అది కూడా కొల్లేరు వాసులంతా కూడా ఏంటంటే మళ్ళీ ట్యాంకుల్లో ప్రకృతి సిద్ధంగా పెంచి వీటిని కూడా అలా నాశనం చేయడం వల్ల ఏంటంటే సహజసిద్ధంగా కొర్రమీను అనేది ఎప్పుడు బ్రాండ్ చేపల్లో రాజు, కానీ అది కూడా ఇవాళ మనకి కృత్రిమంగా పెంచడం వల్ల ఏవి తినాలో పరిస్థితుల్లో ఇవాళ ఫారెన్ కోడి అలాగుంది, బయట అన్నీ అలా ఉన్నాయి. ఏది తినాలో కూడా ప్రజలకి తెలియక చాలా అనారోగ్యానికి గురవు. కానీ కొల్లేరులో ఈ చేపలన్నీ చాలా రేర్గా ఉండేయండి. ఈ చేపలన్నీ కొల్లేరులో చాలా కృత్రిమంగా పెంచాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ వ్యర్థాలు చేయటం వల్ల ఈ ఈ పోస్టేజ్ తినలేకపోతున్నారు. ఇది కొరమేలు అయితే చాలా బెస్ట్ అండి. ఈ కొల్లేరు కూడా దీనివల్ల ఇది మన వేస్టేజ్ చేయటం వల్ల చాలా ఇదైపోయింది. కొరమేలు రేట్లు ఎక్కువ ఉంటాయి సార్. కొరమేలు రేట్లు ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది, ఏదైనా రేట్ ఎక్కువే ఉంటుంది. ఏంటంటే ఈ శీలావతులు కట్లాలు తింటే బాడీకి పడవండి. అది ఏమవుతుందంటే వేరే రోగాలు వస్తుంటాయి, క్యాన్సర్ లాంటివి, మన థైరాయిడ్ లాంటివి వస్తుంటాయి. చూశారు కదా కొల్లేరు కొరమేను కదా. నిజంగా కొరమేనుకి ఎంత డిమాండ్ ఉందో. అందుకనే కాబోలు కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు ఈ కొరమేను ఫార్మింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సహజ సిద్ధంగా దొరికే కొరమేను ఇప్పుడు కృత్రిమంగా ట్యాంకుల ద్వారా పెంచి మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఏదైనప్పుడు కూడా కొల్లేరు చేప టేస్ట్ అదరహ అంటున్నారు. మామూలు చేపలకైతే ఇప్పటికే వ్యర్థాలు వేసి దానికి మేము తినలేకపోతున్నాం అని చెప్పి చాలామంది ప్రజలు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో కొల్లేరు మహా జోరుగా సాగుతుంది వ్యాపారం అని చెప్పుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మియాలి.